Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channels. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు కరెక్ట్గా రివ్యూస్ ఇస్తాను. సో ఈరోజు అయితే యాక్చువల్లీ మనం నిన్న ఎపిసోడ్లో కొంచెం నేను ఒకటి మిస్ అయ్యాను. ఆ ఎపిసోడ్లో ఏమైందంటే ఇద్దరు చీఫ్ని సెలెక్ట్ అదే ఎవరైతే చీఫ్గా బాగుంటారో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నేను ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యాను గైస్. ఎక్కడంటే సీత వచ్చేసి అబ్బాయికి అవి పోర్ చేసినప్పుడు వైట్ కలరు లిటర్లీ ఐఎమ్ డిసప్పాయింట్ అనమాట. అబ్బాయి కాకుండా ఉంటే ఎంతమంది బాగుందనుకుంటున్నారో మెసేజ్ చేయండి. సో అబ్బాయి చీఫ్ అవ్వడం అయితే నాకైతే నచ్చలేదు. మళ్ళీ ఆ ఎస్మి టీం వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర చేరుతారు. మళ్ళీ వాళ్ళు సీన్ ఒకటి క్రియేట్ చేస్తారనమాట. సో ఇంకా అప్పుడు సీత అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 చీఫ్స్లు ఉన్నారు. మన విష్ణుప్రియ గారు మంచి పేరు పెట్టారు వాళ్ళ నిఖిల్ టీంకి. శక్తి అని చెప్పేసి తను ఒక పేరు పెట్టింది. మన ప్రేరణ పాప వచ్చేసి కాంతారా అని పెట్టింది. అది నిజంగా కాంతారానే ఆ ప్రేరణ అంతే, అది మామూలుగానే మనకు తెలిసిండేదే. ప్రేరణ ఆల్సో నాట్ ప్లేయింగ్ వెరీ వెల్. సో అక్కడ జెన్యూన్గా ప్యూర్గా నాకు అనిపించింది ఎవరంటే సీత ఒకటి, నబీల్ ఒకడు. నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు గైస్. ఇంకా అతని గేమ్ బాగా పెంచితే మనం కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. మేబీ అతనికి కూడా రన్నింగ్ ఈ టాప్ 5లో అతనికి కూడా ఒక ప్లేస్ అనేది అతను పెట్టుకుంటున్నాడు. చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు. అంటే నీట్గా ఉంది అతని కాన్వర్జేషన్, వర్కింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా ఉంది. నాగమణి కంట వచ్చేసి అతనిది కామన్, అది తెలిసిండేదే. అతను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఏమీ నటించట్లేదు. కానీ కొన్ని తను యాక్సెప్ట్ చేయట్లేదు, చేస్తాడు కొంచెం. ఏంటంటే తను ఉన్న పరిస్థితుల వల్ల అవి లేదు. సో నాగమణి కంట కూడా చాలా బాగున్నాడు అక్కడ. సో ఇంకా ఓం ఆదిత్య గారి దగ్గరికి వచ్చేసేటప్పటికల్లా ఆయన కామ్గా స్టబాన్గా ఉన్నాడు. ఇంకా అతని గేమ్ అనేది అతను స్టార్ట్ చేయలేదు. మన ఓం ఆదిత్య గారు వెయిటింగ్ ఫర్ హిస్ గేమ్. ఆల్ ది బెస్ట్ ఆదిత్య గారు. చూద్దాము, మీరు ఇంకా మంచిగా గేమ్ ఆడి మీరు కూడా టాప్ 5లో ఉండాలనుకుంటున్నాము. హీఈస్ ఆల్సో వెరీ క్లియర్, జెన్యూన్ అండి. అసలు నచ్చని వాళ్ళు మన ఎస్మి గారు రేపు నాకు తెలిసి నామినేషన్స్లో మేడం గారు వస్తున్నారు ఫస్ట్ టైము గైస్. రేపు ఎలిమినేషన్ అయితే తనే కావాలి నెక్స్ట్ సాటర్డే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సిచ్యువేషన్ అనమాట. సో యష్మి తర్వాత మన సోనీ కూడా అలాగే ఉంది. సోనీ అసలు నిజంగా సేమ్ ఎలా అయితే ఫస్ట్ ఎపిసోడ్లో రతిగా రెచ్చిపోయింది, అలాగే కామ్ అయిపోయింది. చిన్నోడు పెద్దోడు అనుకుంటా, మొత్తానికి పెద్దోడు పక్కన పులి అంట, ఆ పక్కన ఆ పులి. మీకు ఎంతమందికి ఆ పులి అనిపిస్తుందో మెసేజ్ చేయండి. మాకైతే ఏం అనిపించట్లేదు. సరే అనిపిస్తే మెసేజ్ చేయండి, నో ఇష్యూ. ఆమె పులి వచ్చేసి మన నిఖిల్ గారి దగ్గర టీంలో జాయిన్ అయిపోయింది. విష్ణు అయితే ప్యూర్ సోల్ గైస్. నిజంగా విష్ణుప్రియ ఆల్సో నేనైతే అనుకోలేదు తను అంత అంటే ఒక చిన్న పిల్ల ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట విష్ణుప్రియ. సో షీఈస్ ఆల్సో వెరీ క్యూట్ అనమాట, నాకు నచ్చింది. సో విష్ణు కూడా చాలా బాగా గేమ్ ఆడుతుంది. చూడాలి నామినేషన్స్ ఎలా ఉండిపోతాయి అనేది కూడా మనం చూడాలి. సో ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఫన్ గేమ్ అనేది నాగార్జున సార్ పెట్టారు. దాంట్లో మన విష్ణుప్రియ కొంచెం స్మార్ట్గా, అంటే పాపం తన బ్రెయిన్కి కొంచెం నత్తని చెప్పింది కాబట్టి విష్ణు అది కూడా క్యూట్గా చెప్పింది గైస్. అసలు చాలా బాగుంది. విష్ణుప్రియతో కొంచెం బాగా జోక్స్ అనేవి బాగా అక్కడ ఇదయ్యింది, ఫన్ వచ్చింది నిజంగానే. నాగార్జున సార్ అయితే ఊరికే షాక్ అవుతా ఉన్నారు. విష్ణుప్రియ వేసే డైలాగ్కి నాగార్జున సార్ షాక్ అవుతా ఉన్నారు. సరే ఓకే అనుకునేసి బాగుంది. అక్కడ మాత్రం కాన్వర్జేషన్ బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా వేసింది. సో నిఖిల్ టీంలోకి వచ్చేటప్పటికల్లా విష్ణుప్రియ, సోనీ, పృథ్వీ. విష్ణు ఏంటంటే పృథ్వీ ఉన్న టీంకి నేను ఆపోజిట్లో ఉండాలి అనుకుంది. కానీ పృథ్వీ వచ్చేసి నిఖిల్ టీంలోకి జాయిన్ అయిపోయాడు. మన నాగమణికంట, నబీల్, ప్రేరణ, యస్మి, నైనిక వచ్చేసి మన నిఖిల్ టీంలోకి వచ్చింది. సో అలాగా నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళు విష్ణు, సోనీ, పృథ్వీ, శేఖర్ భాష ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయ్యారు. ఆయన కూడా ఆ టీంలోకి ఉన్నారు, నిఖిల్ టీంలోకి.
ఓం ఆదిత్య గారు అండ్ నాగమణికంఠ, నబీల్, యష్మి వీళ్ళు వచ్చేసి అభయ్ టీంలోకి వచ్చారు. సో 2 టీమ్స్ ఇస్ దేర్. ఒకటి వచ్చేసి కాంతారా టీం, నెక్స్ట్ వచ్చేసి శక్తి టీం. నా ఓటైతే శక్తి టీం గెలవాలని అనుకుంటున్నాను. కాంతారా అయితే నో. సో మీకు కాంతారా టీం నచ్చితే నాకు మెసేజ్ చేయండి, మీ రీజన్స్ చెప్పండి, మేము కూడా వింటాం. రెడీ టు లెర్న్ అండ్ లిజన్ అనమాట. అలాగా మన బిగ్ బాస్ జరుగుతూ ఉండింది. డాన్సెస్ అన్నీ కూడా జరిగాయి. కొన్ని పిక్స్ పెట్టి దాన్ని కలిపి చెప్పాలన్నారు. స్మార్ట్ గేమ్స్ పెడుతున్నాడు గైస్ బిగ్ బాస్. చాలా చాలా స్మార్ట్ గేమ్స్ అనేది బిగ్ బాస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాడు. బాగున్నాయి. సో వాటిల్లో మీకు గిఫ్ట్ కావాలా, అమౌంట్ కావాలా అని చెప్పి బిగ్ బాస్ అడిగితే వీళ్ళు ఫస్ట్ వచ్చి సీత చెప్పేసి అయిపోయింది ఎగ్జైట్మెంట్లో. తర్వాత గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో అందరు డిస్కస్ చేసి అగైన్ అదే చెప్పారు. ఆ అమౌంట్ అనేది వాళ్ళ ప్రైజ్ మనీకి అటాచ్ చేశారు. సో ఇప్పుడు టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 5,60,000 నాగార్జున సార్ చెప్పింది. ఏంటంటే 5,60,000 వాళ్ళకి ఇప్పుడు దాకా వాళ్ళు ఎర్న్ అయ్యున్నారు. దాంట్లో నిఖిల్ టీమే ఎక్కువ విన్ అయిందనమాట. ఈ 5 lakhs దాంట్లో కూడా నిఖిల్ టీం 2,70,000 వరకు నిఖిల్ టీం అనేది ఎక్కువ విన్ అయ్యింది. సో అలాగా ప్రైజ్ మనీ కూడా మనకు కొంచెం చెప్పారు. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ అందట్లోకి సో సేవ్ చేసుకుంటా లాస్ట్కి ఒక 2 మిగిలారు. అది కూడా ఎవరంటే ఓమాదిత్య గారు అండ్ మన శేఖర్ భాష గారు. సో ఇక్కడ ఏం ట్విస్ట్ చేశాడంటే బిగ్ బాస్, అంటే మామూలుగా అయితే మనం ఓట్ చేస్తేనే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికి రావాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా హౌస్ మేట్స్, లీస్ట్ 2 members నిలబెట్టి హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారనమాట. సో నేనైతే ఓమాదిత్య గారు అండ్ శేఖర్ భాష ఇద్దరు ఎవరు ఉండాలనుకుంటా అంటే డెఫినెట్లీ నేనైతే ఓమాదిత్య అని అనుకుంటాను. శేఖర్ భాష గారు ఫస్ట్ వీక్ ఒక్కటే కొంచెం మాట్లాడారు, కానీ సెకండ్ వీక్ నుంచి లేదు. ఆయన ఏమి అంత గేమ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదు. అలాగే హౌస్ వర్క్స్లో కూడా ఆయన ఇంటర్ఫిరెన్స్ అయితే ఏమీ లేదు. సో ఐ వాంట్ టు ఓట్ ఆల్సో ఓమాదిత్య గారు. సో ఓమాదిత్య గారు సైలెంట్గా ఉన్నారండి. మీరు రండి బయటికి, మేము చూడాలి మీరు ఎలా ఆడతారు ఏంటని. మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ నాగమణికంఠకి ఎలా ఉన్నారో మీకు అలాగే ఉన్నారు గైస్. సో సార్ మీరు ఆడండి, మేము ఎదురు చూస్తున్నాము. సో ఆయనకి ఏం చేశారంటే ఇలా మాల ఒకటి ఇచ్చి కంటెస్టెంట్స్ని వేయమన్నారు. సో అందరూ ఓన్లీ సీత అంటే శేఖర్ భాష గారు ఇంట్లో లేకపోతే నేను తట్టుకోలేను, అది నేను డైజెషన్ చేసుకోలేను అని అనేసి శేఖర్ భాష గారికి ఇది దండ అనేది మన సీత గారు వేశారు. సో అన్నీ కలిపి ఓమాదిత్య గారికి వచ్చాయి. సో శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారు. ఆయనకు ఒక బాబు పుట్టింది. కంగ్రాచులేషన్స్ శేఖర్ సార్. సో మీరు హ్యాపీగా మీ బాబు దగ్గరికి వెళ్ళారు. అక్కడ మీరు వెళ్ళేటప్పుడు నాగార్జున సార్తో రియలా ఫేకా అన్న దాంట్లో రియల్ కరెక్ట్గా పెట్టారు, ఫేక్ కూడా కరెక్ట్ పెట్టారు. కానీ నాగమణికంట ఫేక్ కాదు, అతను జెన్యూన్గా ఆడుతున్నాడు, అతను ఒక్కడే నాకు అనిపించింది. సో అక్కడ ఒక్కటే. సో అది మీ పర్ఫెక్షన్లో మీకు ఆయన అట్లా అనిపించాడు. అలాగా సో భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు. రేపు నామినేషన్ ఎలా ఉండబోతుందంటే చెత్త బుట్టలతో చెత్త తీసుకొని వచ్చి వాళ్ళ మీద వేయాలి రేపు నామినేషన్. నాకు ప్రోమోలో నాగమణికంట వచ్చేసి యష్మి నేను ఎన్ని రోజులు ఉంటావు అక్క, నువ్వు వచ్చి తొందరరా బయటకు వచ్చి, అస్సలు వద్దు నువ్వు హౌస్లో. సో యష్మి వచ్చి నేను ఎన్ని రోజులు ఉంటానో హౌస్లో అన్ని రోజులు నేను నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా మనసుని హట్ చేసావు. ఆమె ఎంతమంది మనసుని హట్ చేసిందో ఆమెకు తెలియట్లేదు గైస్. ఆమె డ్యాన్స్ వేసినప్పుడు ఇలా ఇప్పుడు ఆమె చీఫ్ తీసేయంగానే మనం కూడా డ్యాన్స్ వేయాలి గైస్, అంటే ఆమెకి పోయింది కాబట్టి. అసలు ఆమెను ఎవరు నామినేట్ చేయకూడదు, ఆమెను ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అలాగే గేమ్ ఆడుతుంది యష్మి. సో మీకు ఎలా అనిపించింది యష్మి? మీకు కరెక్ట్ అనిపిస్తుందా చీఫ్గా తీసేయడం కరెక్టా, లేదు చీఫ్గా ఉండుంటే బాగుండని మీకు అనిపిస్తుందా? నాకైతే బెటర్ టు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు నాగార్జున సార్. సో మనకు ఇలాగా జరుగుతుంది. రేపు నామినేషన్స్ గురించి రేపు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తాం. Thank you so much for watching my channel guys. Thank you so much. Please like, share and subscribe to my channel. Thank you.